నేను మెకానికల్ ఇంజనీరింగ్ లో మేము ఎక్విప్మెంట్స్ ని మిషనరీని అలైన్ చేస్తున్నప్పుడు ఒకసారి రాత్రి అంతా కూడా నేను కష్టపడ్డాను. రామగుండం పవర్ స్టేషన్ లో పెద్ద పెద్ద టర్బైన్స్, ఒక్కొక్క మోటార్ ఇంత ఉంటది, ఇంత కదుకుంటది. దాని ఫ్లై వీల్స్ రెండు, దాని కప్లింగ్స్, ఈ మోటార్ కప్లింగ్ పంప్ కప్లింగ్ కి అలైన్ చేస్తారు. చేసినప్పుడు దాన్ని అది కరెక్ట్ గా అలైన్ అవ్వలేదు. మొత్తం మీటర్లు అన్ని 0000 రావాలి, అప్పుడే అలైనట్టు లెక్క. సో ఒకరోజు నైట్ మేము అంతా చేస్తున్నాం, అన్ని చేసాం, ఏం చేసినా తీసి పెడుతున్నాం అవ్వట్లేదు. 0.0001 దగ్గర ఆగిపోతుంది. ఆ 1 కనిపిస్తా ఉంది మీటర్ మీద. అలిసిపోయాం. అవన్నీ అన్ని ఎక్విప్మెంట్స్ అయిపోయినా అదొక్కటి మటుకు సెట్ అవ్వట్లేదు. 2 సంవత్సరాల క్రితం అది ఎంత ట్రై చేసినా వల్ల సరే. ఎందుకనో కింద ఎక్కడన్నా వీటికి నా క్రెయిన్ తీసి దాన్ని ఫస్ట్ మోటార్ని పైకి లేపి కిందంతా అడుగునంతా కూడా చూసాము. ప్లస్ చిన్న భూతత్వం పెట్టుకొని చూస్తూ ఉంటే ఒక ప్లాస్టిక్ ఇట్లాంటి ఒక చిన్న కాగితం లాంటి ఒక కారణంలో అతుక్కొని ఉంది. అది నథింగ్, అది మామూలు ప్లాస్టిక్. అది కొద్దిగా మడత పడి ఎలాగ అతుక్కుంది అక్కడ అతుక్కుంది, కంటికి కూడా కనపడలేదు. దట్ మేడ్ ద డిఫరెన్స్ నాట్ టు అలైన్. అది లెక్కలోకి అసలు రాదు. అంత పెద్ద మోటార్, ఆ చిన్నది ఎట్లా, నథింగ్. బట్ దట్ మేడ్ ద డిఫరెన్స్. ఎప్పుడైతే అలా సూక్ష్మంగా చూసినప్పుడు అది కనపడ్డప్పుడు దాన్ని క్లీన్ చేసేసి దాన్ని తీసేసి మళ్ళీ కూర్చోపెడితే వెంటనే అలానే అయింది. హల్లెలూయా. అందుకనే పౌలు అంటాడు, ఏదైనా చేదు మొలిచి నువ్వు అపవిత్రుడు అయ్యి దేవునికి దూరం అవుతున్నావు చూసుకో అంటాడు. ఏదైనా ఉండొచ్చు మన జీవితాల్లో. నీ ప్రార్థన ఫలించట్లేదు, నీలో వాక్యం ఉంది, నువ్వు చక్కగా ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు, భాషల్లో మాట్లాడుతున్నావు, భాషల్లో ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు. 3 సంవత్సరాలైనా నువ్వు అనారోగ్యం నుండి బయటికి రావట్లేదు, ఆర్థిక పరిస్థితి నుండి బయటికి రావట్లేదు. కారణం ఏంటి? బికాస్ యు ఆర్ నాట్ అలైన్డ్ విత్ యువర్ స్పిరిట్. The word which produces from inside should come with the power and authority. Then it will manifest. Because it could not manifest because it's not aligned with the word. మన జీవితాల్లో ఎన్నో చేదు తలంపులు ఉంటాయి. ఒకరిని క్షమించాం, కానీ క్రీస్తు నాలో ఉన్నాడంటాం, నాలో వాక్యం ఉంది, నాలో పరిశుద్ధాత్మ ఉంది, కానీ నీ తలంపులు ఇంకా లోకంలోనే ఉన్నాయి. బట్ యూ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ బై కీపింగ్ దీస్ థింగ్స్. ఇవన్నీ లోపల పెట్టుకొని, ఈ మలినమంతా లోపల ఉంచుకొని, లేదు నేను అన్ని మానేశాను, సిగరెట్లు మానేశాను, తాగుడు మానేశాను, వ్యభిచారం మానేశాను, బైబిల్ పూర్తి చేశాను, బైబిల్ వాక్యం నాలో ఉంది, నేను పరిశుద్ధాత్మలో నింపబడి ఉన్నాను, బట్ ఎక్కడో అతుక్కొని ఉంది ఇంకా లోపల. ఇంకా చిన్నది అతుక్కొని ఉన్నప్పుడు అది అలైన్మెంట్ లోకి రావట్లేదు. అలైన్మెంట్ లోకి రాకుండా నథింగ్ విల్ ప్రొడ్యూస్డ్.